హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు నేను ఉప్మా ప్రీమిక్స్ చేయబోతున్నానండి. ఇది చేసి పెట్టుకుంటే మనం అర్జెంట్ అన్నప్పుడు ఈ ప్రీమిక్స్ తీసుకొని త్వరగా వేడి నీళ్ళు కలిపేసుకుంటే అయిపోతుంది. ఫస్ట్‌గా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం వేగాలి. ఇవి చేసి పెట్టుకుని మనకు మార్నింగ్ అర్జెంట్ అనుకోండి, నైట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. 2, 3 రోజులైనా స్టోర్ ఉంటుందండి ఇది. ఇన్స్టెంట్‌గా అయిపోతుంది ఉప్మా. మనకు వేడి నీళ్ళు కాచుకొని దీంట్లో పోసుకుంటే 2 మినిట్స్‌లో అయిపోతుంది. పల్లీలు బాగా వేగనివ్వాలి. పల్లీలు వేగాక తాలింపు దినుసులు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలండి. వీటిని ఎర్రగా వేగనివ్వాలి. తర్వాత దీనిలోకి ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంతోపాటు కరివేపాకు కూడా వేసుకొని తాలింపుని ఎర్రగా వేగనివ్వాలండి. ఉప్మా టేస్ట్ అంతా తాలింపులోనే ఉంటుంది. తాలింపు ఎర్రగా వేగితే మనకి పంటి కింద క్రంచీగా తగులుతూ ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది. మేమైతే తాలింపు దినుసులు ఎక్కువగానే వేసుకుంటామండి. అందుకని మీకు ఎక్కువగా అనిపిస్తే కొంచెం తగ్గించి వేసుకోండి. తర్వాత తాలింపు దినుసులు వేగాక మనం అల్లం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది ప్రీమిక్స్ కాబట్టి ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి. పొడవుగా కట్ చేసుకుంటే మనకి అది సరిగా బాగోదు. చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి తాలింపు బాగా వేగిందండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం కూడా బాగా వేగాయి. వేగకపోతే తడి ఉంటే కనుక మనకి ప్రీమిక్స్ నిలవ ఉండదు. అందుకని బాగా ఎర్రగా వేగనివ్వాలి. ఈ తాలింపు బాగా వేగాక బొంబాయి రవ్వ వేసుకోవాలి. నేను ఒక చిన్న టీ గ్లాస్ బొంబాయి రవ్వ వేసానండి. దీన్ని బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇది వేగిందండి. దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటే మనకి నిలువ ఉంటుంది. ఉప్పు కూడా వేస్తే మనకి ఉప్పు వేసిన పదార్థాలు త్వరగా చెడిపోవు కదండి. ఉప్మాకి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇది కొంచెం ప్రీమిక్సే కాబట్టి కొంచెమే వేసాను నేను. మీరు దాన్ని బట్టి ఉప్పు చూసుకుని వేసుకోండి. ఇది బాగా వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని డబ్బాలోకి తీసుకుని చల్లారాక స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఉప్మా చేసేస్తున్నాను కాబట్టి ఇది కూడా మీకు చూపిద్దామని వేడి నీళ్ళు పక్కన పెట్టుకున్నాను. కాగిన తర్వాత పోసేసుకున్నానండి. ఒక గ్లాసు ఉప్మా రవ్వకి 3 గ్లాసులు నీళ్ళు వేడి చేసుకొని పోసుకున్నానండి. ఇలా 3 గ్లాసులు పోసుకుంటే ఇలా జారుగా ఉంటుంది. ఉప్మా ఇలా జారుగా ఉంటేనే బాగుంటుందండి. గట్టిగా ఉంటే బాగోదు. అయిపోయిందండి. ఉప్మా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి తీసుకోవడమే. ఉప్మా రెడీ.